బ్రాహ్మణుడిగా జన్మ తీసుకున్న తర్వాత ఆయన చాలా రకాల సాధనలు చేస్తూ ఆఖరికి ఒకానొక సందర్భంలో కృష్ణుల వారు ఆయనకి కనపడి ఆయన యొక్క గత జన్మలన్నీ ఆయనకి గుర్తొచ్చినప్పుడు నీకు ఏం కావాలి, అంటే నీకొక వరం ఇస్తున్నాను, నీకేం కావాలో చెప్పు అని చెప్పి కృష్ణుల వారు ఆయన ధ్యానంలో ఉండగా ఆ బ్రాహ్మణుడిని అడిగినప్పుడు ఆయన తన గత జన్మ తాలూకా ఆ మీనాక్షి ఎవరైతే ఉందో ఆమెని కలవాలని చెప్పి ఆయన అడుగుతారు. అయితే శ్రీకృష్ణుల వారు మాత్రం అది కొంచెం కష్టమైన పనే, కానీ ఒక్కరోజు రాత్రి మాత్రం అంతవరకు నేను మీకు కలవడానికి, మీ ఇద్దరు మీట్ అవ్వడానికి నేను ఒక ఉపాయం చెప్తాను అంటూ ఆయన అంతవరకు ఛాన్స్ ఇస్తారనమాట. ఆ విధంగానే మన సుజాతని ఆ బ్రాహ్మణుడు ఆ రోజు రాత్రి కలిసింది మనకు గుర్తుంది కదా! వారిరువురు కూర్చొని మాట్లాడుకుంటారు. సుజాత ఆ రోజు డాన్స్ ఏస్తుంది. ఆ తర్వాత వాళ్ళ అన్నయ్య దొరకడము, ఇదంతా కథ మనం ముందు చూసాం కదా! ఆ బ్రాహ్మణుడే ఆ ముందు జన్మలో రాజనమాట. ఈ సుజాతనే ముందు జన్మలో సీతమ్మ దగ్గరున్నటువంటి ఆ మీనాక్షి అనే సర్వెంట్. సరే, వీరిరువురు కలిశారు. కానీ ఆ జన్మలో వీరిరువురి యొక్క ప్రయాణం అంటే వాళ్ళిరువురు పెళ్లి చేసుకోలేదు. తర్వాత వాళ్ళేమి వ్యక్తపరచుకోలేదు. వాళ్ళ యొక్క ప్రేమని గానీ, వాళ్ళ యొక్క బంధాన్ని గానీ కానీ వాళ్ళ అంతరంగంలో ఫీల్ అయ్యారు. ఒకరికొకరు తెలుసని, ఒకరి కోసం ఒకరు ఉన్నారు, ఉంటారు ముందు ముందు జన్మల్లో అని వాళ్ళకర్థమైంది. అక్కడికి ఎందుకు కలపవలసి వచ్చింది అంటే, సుజాతలో ఈయన్ని కలుసుకోవాలి అంటే తను ఆధ్యాత్మికంగా ఎదగాలి. తన ఆధ్యాత్మిక సాధన చేస్తేనే ఆ యొక్క గురువుని, అంటే ఆ యొక్క గురువు అని చెప్పలేము. మనం ఎలా చెప్పొచ్చంటే ఆ యొక్క మంచి ఫ్రెండ్‌ని తను కలవడం సాధ్యమవుతుంది. కాబట్టి అక్కడ ఆమెలో ఉన్నటువంటి ఆ ప్రేమని అక్కడ అవేకెన్ చేయాలి. ఆ ప్రేమ ఆమెలో కలిగించాలి ఈ వ్యక్తి పట్ల. అప్పుడు తన రెస్ట్ ఆఫ్ ద లైఫ్, అంటే మిగతా తన వృద్ధాప్యం మొత్తం కూడా ఆయన చెప్పిన ప్రాణాయామ సాధన చేస్తూ, తనలో తన సంస్కారాలని తను క్లియర్ చేసుకుంటూ, అతన్ని ఎప్పుడు కలవాలా, అతను అక్కడ మనకి పేరు సత్య అని చెప్పి సుజాత మనతో చెప్తుంది. అలా ఆ సత్యని కలవడం కోసమే తను చాలా ఆరాటపడుతూ తన జీవితాన్ని చాలిస్తుంది ఆ జన్మలో. అలా వాళ్ళిద్దరూ కలుసుకోవడం గురించి ఇప్పుడు మనకి ఈ ఉషా తోటి ఆ బ్రాహ్మణుడు చెప్తున్నాడనమాట. ఇలా వారిరువురు కలిశారు అంటే ఆమె అడుగుతుంది అప్పుడు కూడా, ఆమె చాలా అందంగా ఉంటుందా? ఎలా కలిశారు వాళ్ళు అంటే, అప్పుడు అతను చెప్తాడు ఆ బ్రాహ్మణుడు, కాదు, వాళ్ళిద్దరి మధ్య ఉన్న బంధము ఈ బయట మనం చూసే ఆకర్షణ, బయట మనం చూసే ప్రేమకు అతీతమైనది. వారిరువురు కలిసి అంతిమ లక్ష్యమైన ఆత్మజ్ఞానం తెలుసుకోవాలనే ప్రయాణంలో ఉన్న ఇద్దరు ప్రయాణికులనమాట. వారిరువురు కలిసి చేసే ప్రయాణం వల్ల వారిరువురు లాభపడతారు. ఏంటా లాభము? ఇరువురు పరమాత్మ చెంతకు చేరతారనమాట. అప్పుడు మాత చెప్తారు ఆ జన్మలో ఆ బ్రాహ్మణుడికి. అయితే అంతకన్నా ముందు ఈ బ్రాహ్మణుడు ఆ మూలికలు తీసుకొని ఆ రోజు మాత దగ్గరికి వెళ్ళి కలుస్తాడు కదా, సుజాతగా తను ఉన్నప్పుడు. అయితే మాతని కలిసినప్పుడు మాత ఆ బ్రాహ్మణుడితోటి చాలా రకాల విషయాలు చెప్తారు. ఆయన ఉండలేకపోతాడనమాట. ఎన్ని రోజులు ఏకాంతంగా ధ్యాన సాధనలో ఒక ఆనంద స్థితిలో ఉన్నారాయన. ఇప్పుడు రణరంగంలో, యుద్ధంలో అక్కడ గాయపడిన వాళ్ళని, చనిపోతున్న వాళ్ళని, వీళ్ళందరి మధ్య రక్త ప్రవాహంలో ఆయన నడుస్తున్నప్పుడు ఆయన అక్కడి నుంచి ఎంత తొందరగా వెళ్ళిపోవాలా అని అనిపిస్తుంది ఆయనకి. సరే, మాత బిజీగా ఉంటారు, నేను వెళ్ళిపోదాము అనుకుంటాడు. కానీ అంటే ఒక రకంగా అక్కడ ఉండలేక వెళ్ళిపోదాం అనుకుంటాడు. కానీ మాత ఏం చేస్తారంటే ఆయన్ని పిలుచుకురమ్మంటారు. తనతో మాట్లాడాలి రమ్మని చెప్పి ఆ పరిచారికని పంపిస్తారు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు వెళ్ళి మాతతో మాట్లాడతాడు. ఆ మాత యొక్క ప్రెజెన్స్, అంటే ఆయన అనుకుంటారు ఫస్ట్ రుక్మిణీదేవిని కలవాలి అంటారు. మనకి సుజాతతో కూడా రుక్మిణీదేవి ఎక్కడున్నారు అని చెప్పి, ఎక్కడ ఉంటారు అని అడుగుతాడు. అయితే ఇక్కడ కూడా రుక్మిణీదేవిని చూసి ఆయన చాలా ఆశ్చర్యపోతాడనమాట. ఆమె ఎంతలా సహాయం చేస్తోందో, ఆమె యొక్క ఉనికి ఈయన ఎంతో ధ్యాన స్థితిలో కలిగేటువంటి ఒక రకమైన ఆనందపు తరంగము ఆమెను చూసినప్పుడే ఆయన కల్పిస్తుంది. అంటే ఆమెని చూడటం కూడా ఆయన చాలా దూరంలో చూస్తాడు. కానీ అంత ఆమె యొక్క ఉనికి ఆయనని అంత లోపలికి వెళ్ళేలా చేస్తుందన్నమాట. ఆయన ఆశ్చర్యపోతాడు. ఒక యువరాణి చనిపోయే వాళ్ళకి చనిపోనిస్తోంది. అంటే ఆమె మరణానికి మరణం అంచుల్లో ఉన్న వాళ్ళని సునాయాసంగా మరణాన్ని కౌగిలించుకునేలా చేస్తోంది. ఇటుపక్క గాయాల పాలయ్యి బాగా ఇబ్బంది పడుతున్న వాళ్ళని చేరదీస్తోంది. కానీ వీటన్నిటికీ అతీతంగా ఉంది. అంటే ఇవన్నీ ఆమెనేం అంటట్లేదు. ఇంత
ముడుగులో రక్తపు మడుగులో ఉన్నా, ఇంత బుడుగు లాంటి సంసారంలో ఉన్నా ఆమెకి అవేం అంటట్లేదు అన్నది ఆయన గుర్తిస్తాడనమాట. అప్పుడు ఆమె ఆయనతో అంటుంది, ఆయన పేరు ఆ జన్మలో మనకి చెప్పలేదు. కానీ మాత ఆయన్ని ఎలా సంబోధిస్తారంటే చంద్ర అంటుంది. చంద్ర, మీ ఇద్దరిని కలిపాను కదా అని చెప్పి అటువైపు చూసి నవ్వుతుందనమాట. అంటే కలిసావా, నీ ఓల్డ్ ఫ్రెండ్ని కలిసావా అన్నట్టుగా. సుజాతతో కూడా అలాగే అన్నారు కదా మాత, ఇక్కడ కూడా ఆయనతో అలాగే అంటారు. అప్పుడు తను అంటారనమాట, ఏమని అంటే, ఇప్పుడు మీరిరువురు కలవడం సాధ్యం కాదు, కానీ ఎందుకు కలిపాను అంటే ఆమెలో ఉన్నటువంటి ప్రేమని, ఆమెలో ఆధ్యాత్మిక జిజ్ఞాసని ఎవేకెన్ చేయాలి, అంటే మేల్కొల్పాలి. కాబట్టి ఆ కలయిక అవసరం పడింది. అందుకనే ఆమెని నీకు కలపడం జరిగింది. మరి నీలో ఏమి మేల్కొందో నువ్వు గమనించావా అని చెప్పి ఆయన్ని అడుగుతారనమాట. అదేంటి అంటే ఆయన స్పీచ్‌లెస్ అయిపోతారు. ఏం మాట్లాడరు. అంటే తను అనుకున్నాడు, నేను మానవులు చూపించుకునే ప్రేమకి నేను అతీతుడిని. నేను ఈ ప్రేమని దాటేశాను. నాకు ఈ ప్రేమ అవసరం లేదు అన్న భావన ఆయనలో ఉండేదట ధ్యాన సాధనలో. కానీ మాత ఏం చెప్తున్నారు అంటే, ఈ మానవులకి సంబంధించిన ప్రేమ అంటే హ్యూమన్ లవ్ అన్నది అది ఏంటో తెలుసా నీకు? రిఫ్లెక్షన్ ఆఫ్ డివైన్ లవ్. అంటే అది ఆ భగవంతుడి ప్రేమ యొక్క ప్రతికోణం అన్నమాట ఇది. అంటే రిఫ్లెక్షనే ఇప్పుడు హ్యూమన్ లవ్గా ఉంది. నువ్వు ఎప్పుడైతే దాన్ని అతీత స్థితిలో ఉండి గమనిస్తావో అది నిన్ను ఆ డివైన్ లవ్కి చేరవేస్తుంది అన్నది మాత ఇక్కడ ఆయనకి చెప్పాలనుకున్నటువంటి విషయం అన్నమాట. అది ఆయన గ్రహించారు. అది అవేకిన్ చేయడానికే ఆమెని ఆయన్ని కలిపారు. అంటే నీలో ఇంకా ఆ హ్యూమన్ లవ్ ఉంది, అది ఎంత పవిత్రమైనది, అది దాని వలన నువ్వు ఎంత ముందుకెళ్తావు అన్నది కూడా ఉందన్నమాట. ఆయన లైఫ్లో డిజైన్ అలా ఉంది. కాబట్టి మాత ఆ యొక్క పరిచయాన్ని, ఆ రాత్రిని వాళ్ళిద్దరిని కలపడానికి ఆమె వాడారనమాట అక్కడ. అది చెప్తారనమాట మాత. చెప్పిన తర్వాత, నువ్వు అనుకుంటున్నావు ధ్యాన సాధన చేస్తూ ఆ యొక్క ఆనందంలో ఉండిపోవాలి, తన్మయత్వంలో ఉండిపోవాలి అని చెప్పి. నువ్వు ఉండిపో, అలా పర్వాలేదు, ఈ జన్మలో నువ్వు అలా ఉండిపో, కానీ ఏదో ఒక రోజున నువ్వు మళ్ళీ తిరిగి రావాలి. అలా చాలామంది ఋషులు, మునులు ఇక్కడి నుంచి వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక తదాత్మ్యంలో ఉండాలని చెప్పి చాలామంది వెళ్ళిపోయారు. కానీ నాతో పాటు ఉన్న వాళ్ళు, నన్ను అనుసరిస్తున్న వాళ్ళని మాత్రం నేను ఇలాగే గైడ్ చేస్తున్నాను. వాళ్ళు తప్పకుండా వెనక్కొస్తారు. వాళ్ళ యొక్క సోదరీమణులు ఇంత కష్టాల్లో, ఇంత బంధాల్లో చిక్కుకున్నప్పుడు వాళ్ళని బయటకు తీయడం మన కర్తవ్యం కదా అని చెప్పి ఈ బ్రాహ్మణుడితోటి మాత అంటారనమాట. సరే, నీలో ఏం మేల్కొందో అది ముందు ముందు నీకు తెలుస్తుంది. అది ఎందుకు మేల్కొల్పబడిందో కూడా నీకు భవిష్యత్తులో తెలుస్తుంది. ఎప్పుడైతే నీ యొక్క అన్ని అటాచ్మెంట్స్, అన్ని బంధాలు పూర్తిగా డిజాల్వ్ అయిపోతాయో, ఇంకా అది నీ యొక్క ఆఖరి జన్మ అయిపోతుంది అని చెప్పి మాత చెప్తారు. చెప్పి ఆమెకు కూడా ఇప్పుడు ఈ జన్మలో ఈ ప్రేమ ద్వారా ఆధ్యాత్మ జిజ్ఞాస అన్నది ఆమెలో మేల్కొల్పబడింది. ఇక ముందు ఏం జరుగుతుంది, ఎలా ఆధ్యాత్మిక ప్రయాణం సాగుతుందన్నది భవిష్యత్తుకి మనం వదిలేద్దాము అని చెప్పి మాత అతనితో చెప్తారు. ఇక అతను అంటే ఇవన్నీ చెప్తున్నప్పుడు మాత ఇంకొక మాట కూడా చెప్తారు. సీతమ్మ అంటే ఇప్పుడు నువ్వు నన్ను చూసి, రుక్మిణీ మాతని చూసి, ఒక రాజకుమారి ఇంతలా చేస్తోంది ఏమిటి, ఎందుకు ఇంత కష్టపడుతోంది, ఎందుకు ఇంత దయ ఈమెకి అని చెప్పి ఈ బ్రాహ్మణుడు అనుకున్నప్పుడు, చంద్ర, ఇప్పుడే కాదు, సీతమ్మగా ఉన్నప్పుడు కూడా రాముల వారు, తర్వాత రావణుడు వాళ్ళంతా యుద్ధం చేస్తుంటే ప్రతిరోజు రాత్రి ధ్యాన స్థితిలో ఆమె ఎంతోమంది నిస్సహాయులు, నిరాశ్రయమైన వాళ్ళ వద్దకు వెళ్ళి వాళ్ళందరినీ కూడా ఉద్ధరించడానికి తాను ఎంతో కృషి చేశారట సీతమ్మ. అలా చాలామందిని గుర్తుపెట్టుకున్నారట కూడా. వాళ్ళ యొక్క అంటే మరణం సమీపించి చాలామంది చనిపోయిన తర్వాత కూడా ఆమె వాళ్ళని మళ్ళీ జన్మకి తనతో పాటు తెచ్చుకున్నారు. మనం చూసాం కదా, రుక్మిణీ మాత పక్కన వచ్చిన వాళ్ళు చాలామంది లంక నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే మాత మర్చిపోలేదన్నమాట వాళ్ళ యొక్క సహాయాన్ని. ఇప్పుడు ఈ కురుక్షేత్ర యుద్ధంలో కూడా ఎంతోమంది, వాళ్ళ తప్పేం లేదు, కొట్టుకునేది వాళ్ళ అంటే లాభం పొందేది రాజులే, కానీ ఎంతోమంది ఏమీ తెలియని అమాయకులు ఎన్నో వేల మంది వాళ్ళ ప్రాణాలు వదిలేశారు. తర్వాత ఎంతోమంది నిరాశ్రయులయ్యారు. ఇదంతా మన కోసం
చేస్తున్నారు గదా! మరి వాళ్ళకి నేను చెయ్యాలి గదా! అంటూ మాత ఇక్కడ అతనికి చెప్తారనమాట. అంటే సేవ యొక్క గొప్పతనాన్ని, తర్వాత మనం అలా ఎవరైనా బాధపడుతుంటే చూస్తూ ఉండకూడదు. మనం దానికి స్పందించాలి. మనకి చేతనైన సేవ చేయాలి అని చెప్పి మాత ఇక్కడ ఆ బ్రాహ్మణుడికి చెప్తారు. సేవ తర్వాత ప్రేమ ఎలా పరమాత్మ తత్వాన్ని చేరడానికి ఎంత మార్గం చూపిస్తాయో, ఎంత ఆధ్యాత్మికంగా ఉన్నతి శిఖరానికి చేరినా కూడా ఒక్కొక్కసారి మళ్ళీ వెనక్కి రావాలి. ఆ సేవ, ప్రేమని పంచడానికే. వీళ్ళందరూ చాలామంది వచ్చింది దానికోసమే అని చెప్పి మాత ఇది చాలా ఇంపార్టెంట్ అని కూడా మాత ఇక్కడ మనకి చెప్తున్నారనమాట. ఈ విధంగా ఆ బ్రాహ్మణుడు మాత దగ్గర సెలవు తీసుకుంటాడు. ఆయన అనుకుంటాడు, నేనొక రాజకుమారిని కలవడానికొచ్చాను, కానీ జగజ్జనని కలిసి వెళ్తున్న ఫీలింగ్ ఆయనకొస్తుందనమాట. అంటే ఆయన రియలైజ్ అవుతాడు, ఆమె జగజ్జనని అని చెప్పి. ఆయన ఒక్కటే అంటాడు, మాత నమస్కారం అంటాడు. అంతే అక్కడ గుర్తించేశాడు ఆమె ఎవరు, ఆమె యొక్క ఉనికి ఏంటి, ఆమె తత్వం ఏంటి, ఆమె ఏం బోధించదలుచుకుంది, ఇవన్నీ కూడా ఆయనకి అర్థమవుతాయి. ఆయన సామాన్యుడు కాదు కదా! ఆయన కూడా ఎంతో సాధన చేసి వచ్చిన వారే. అలా ఆ విధంగా ఆ బ్రాహ్మణుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట. ఇంకా ఈ స్టోరీ మనకి కంటిన్యూ చేస్తున్నారు ఉషాతో పాటు ఆ బ్రాహ్మణుడు. ఆ తర్వాత ఏం జరిగిందన్నది మళ్ళీ మనం చూద్దాం.